తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయానికి నేరుగా వచ్చి 26 మంది వినతులు సమర్పించగా 12 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా సోమవారం మార్గం రైల్వే గేట్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, ఈట్ స్ట్రీట్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, చెట్లు ఎండిపోకుండా నీరు పట్టాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, నగరంలో రోడ్డుకు అడ్డంగా కడుతున్న ఫ్లెక్సీలకు అనుమతి ఇవ్వరాదని, ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న తోపుడు బండ్లు తొలగించాలని, గొల్లవానికుంట పోలవానికుంట పట్టా భూమిలోకి నీరు రాకుండా కరకట్ట ఏర్పాటు చేయాలని, వినాయక్ సాగర్లోని స్విమ్మింగ్ పూల్కు వెళ్లేందుకు ఎంట్రీ ఇబ్బందిగా ఉంది, మరో మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.